హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇది వచ్చేసి రథయాత్ర వ్లాగ్ అండి. 27th జూన్ రథయాత్ర అయితే స్టార్ట్ అయింది. ఇస్కాన్ స్టార్ట్ చేసిన 46th రథయాత్ర అండి. ఇది ఇస్కాన్ హైదరాబాద్ స్టార్ట్ చేసింది. సో 2 రథాలు అయితే ఉంటాయండి. ఇందులో పెద్ద రథంలో జగన్నాథ స్వామి, సుభద్రమాత, బలదేవ స్వామి ఉంటారు. సో రథయాత్రలో పార్టిసిపేట్ చేయడానికి అయితే చాలామంది వచ్చారు. చాలా పబ్లిక్ ఉంటారు. రోడ్స్ అన్నీ బ్లాక్ అయిపోతుంటాయి. సో ఇది వచ్చేసి పెద్ద రథం అండి. పెద్ద రథం గురించి లాగడానికి చాలా పెద్ద రోపే ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి ఫస్ట్ స్టార్ట్ అయిన చిన్న రథం అండి. చిన్న రథంలో ఓన్లీ జగన్నాథ స్వామి అయితే ఉంటారు. రథం అయితే చాలా బాగా డెకరేట్ చేస్తారండి, ఫ్లవర్స్తో, బనానా లీవ్స్తో. చూడండి, ఇది చిన్న రథము. చిన్న రథం లాగడానికి కూడా చాలామంది పార్టిసిపేట్ చేశారు. రోప్ చూడండి. అండ్ కృష్ణుడిని, అదే జగన్నాథ స్వామిని అయితే ఎంత బాగా అలంకరించారో అసలు చూడ్డానికి 2 కళ్ళు చాలవండి. చూడండి, చాలా బాగున్నాడు చిన్ని కృష్ణుడు అయితే. పూరిలో రథయాత్ర 2:33 కల్లా స్టార్ట్ అవుతుంది. బట్ హైదరాబాద్లో ఈ రథయాత్ర ఎన్టీఆర్ స్టేడియం నుండి ఇది ఆల్మోస్ట్ 1:30 కల్లా స్టార్ట్ అయిందండి. 1 to 1:30 మధ్యలో అయితే స్టార్ట్ అయిపోయింది. అసలు జగన్నాథ రథయాత్ర అంటే మొత్తం రోడ్స్ అన్ని బ్లాక్ చేసిస్తారు. అండ్ చాలామంది పార్టిసిపేట్ చేశారు. ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ కూడా ఉంటుంది. అండ్ ఎండ్ వచ్చేసి నాంపల్లి గ్రౌండ్స్ కాబట్టి ఈవినింగ్ 6 to 7 అలా అవుతుంది రథయాత్ర కంప్లీట్ అవ్వడానికి. అక్కడ మహాప్రసాదం అయితే ఉంటుందండి. అండ్ మనీ అయితే పే చేసిన వాళ్ళకి అండ్ చిన్న చిన్న గిఫ్ట్స్ కూడా ఇస్తారు రథయాత్రలో పాల్గొన్న వాళ్ళకి. సో చాలా కన్నుల పండుగ ఉంటుందండి. పెద్ద ఫెస్టివల్ లాగా అనిపిస్తుంది రథయాత్రలో. సో నేను కూడా వెళ్ళి రథం అయితే లాగానండి. చూడండి, చాలా పబ్లిక్ అయితే వచ్చారు. బట్ దట్ వాజ్ వెరీ ఫార్చునేట్ రథం లాగడం. అండ్ ఇది వచ్చేసి నారాయణగూడ ఫ్లైఓవర్ అండి. ఫ్లైఓవర్ పై నుండి ఫ్లవర్స్ అయితే వేస్తున్నారు. చూడండి, ఫస్ట్ అయితే చిన్న రథం అయితే వెళ్ళిందండి. దాని తర్వాత ఫాలోడ్ బై పెద్ద రథం అండి. అసలు ఈ ఫ్లవర్ షవరింగ్స్ అయితే చాలా బాగా అనిపించిందండి. ఆ వ్యూ చాలా బాగా అనిపించింది. పీపుల్ అసలు ఇస్కాన్ డివోటీసే కాదు, నార్మల్ పీపుల్ కూడా చాలామంది అయితే పార్టిసిపేట్ చేస్తారండి. ఫస్ట్ రథం వెళ్ళే కంటే ముందైతే ఇలా రంగోలీ అయితే వేస్తారండి. చాలా పెద్ద పెద్దగా రంగోలీస్ అయితే వేస్తుంటారు. ఆ రంగోలీస్ పై నుండి రథంని అయితే తీసుకెళ్తుంటారండి. అండ్ తర్వాత డివోటీస్ వచ్చేసి ఇలా డ్యాన్స్ అయితే చేస్తుంటారు. కృష్ణుడు పాటలు పాడుకుంటూ, హరే కృష్ణ మహామంత్ర పాడుకుంటూ ఇలా డ్యాన్స్ చేసుకుంటూ రోడ్ పైన సరే డ్యాన్స్ చేసుకుంటూ మైమర్చిపోతారండి కృష్ణుడి సేవలో. సో మీరు ఎప్పుడైనా ఈ రథయాత్రలో పార్టిసిపేట్ చేసి ఉంటే కమెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.